హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం నిన్న సుందరాకాండలో 38వ సర్గ కంప్లీట్ చేసుకున్నాము. సీత అక్కడ ఉన్నా కూడా మానసికంగా రాముని సన్నిధిలోనే ఉన్నది అని హనుమంతుడు భావిస్తాడన్నమాట. తరువాత సీత తన శిరోమణిచ్చి, దీన్ని చూస్తే రామునికి వెంటనే గుర్తుకు వచ్చేవారు నేను, నా మామ దశరథ మహారాజు, ఇంకా నా తల్లి. ఎందుకంటే నా వివాహ సమయంలో నా తల్లి ఇది నా తండ్రిని అడిగి తీసుకొని దశరథ మహారాజు చూస్తుండగా నాకు శిరోమణిగా ఇచ్చింది కనుక ఈ కార్యం విషయమై నువ్వు బాగా శ్రద్ధ చెయ్యాలి, రాముణ్ణి బాగా ప్రోత్సహించాలి. నీ సాయశక్తులా పనిచేసి ఎలాగైనా నువ్వు నా దుఃఖం పోగొట్టాలి అని సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిందన్నమాట శిరోమణిస్తూ. అది విని సరే అని చెప్పి సీతకు శిరస్సు వంచి నమస్కారాలు సమర్పించి బయలుదేరదాము అనుకున్నాడు. అది గ్రహించిన సీత గద్గద కంఠంతో, రామలక్ష్మణుల కుశలం అడిగానని చెప్పు, మంత్రులతో కూడా సుగ్రీవుణ్ణి వానర వృద్ధులను కూడా కుశలం అడిగానని చెప్పు. ఏం చేస్తే రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి లేవనెత్తుతాడో నువ్వు అలా చెయ్యాలి. మరి రాముడు నేను బతికి ఉండగానే వచ్చి నన్ను గౌరవించేటట్లును నువ్వే చెయ్యాలి. నువ్వు ప్రోత్సాహపరిస్తే రామలక్ష్మణులు పౌరుషంతో నా కోసం వస్తారు. నా సందేశం నువ్వు తెలియపరిచావంటే రాముడు వీరోచితంగా ప్రవర్తిస్తాడు అని మళ్ళీ మళ్ళీ చెప్పిందన్నమాట జానకి. అప్పుడు హనుమంతుడు, జానకి నీకు సందేహం వద్దు, రాముడు వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ వచ్చి శత్రువులను సంహరించి నీ శోకం పోగొడతాడమ్మా. రాముడు ప్రయోగించిన బాణాలు తట్టుకోగలవాడు మనుషులలోనే కాదు, దేవతలలో రాక్షసులలో కూడా లేరు. నీ కోసం రాముడు సూర్యుణ్ణైనా ఇంద్రుణ్ణైనా యముణ్ణైనా సరే ఎదిరించి జయించగలడు. రాముడు చతుస్సాగర పర్యంతమైన భూమండలం పరిపాలించటానికి తగినవాడు. నీకోసమే రాముడు రాక్షసులతో యుద్ధం చేసి విజయలక్ష్మిని చేపడతాడు అని తెలియజేశాడనమాట హనుమంతుడు. అది విని సీత బాగా చెప్పాడు అనుకొని హనుమంతుని ఎడల చాలా గౌరవభావం చూపెట్టిందిట. దాంతో ఆమె, వానరవీర, నీకు ఇష్టమైతే ఇక్కడ ఒక్కరోజు ఉండు, రహస్యంగా ఉండే చోట నక్కి ఉండు, అలసట తీర్చుకొని రేపు నువ్వు వెళ్ళవచ్చు. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు అల్పభాగ్యురాలనైన నాకు శోకం కనపడకుండా ఉంటుంది. నువ్వు మళ్ళీ వచ్చే లోపున నా ప్రాణాలు పోతే పోవచ్చు. వెనుకటి దుఃఖానికి తోడు నువ్వు కనపడని దుఃఖం నన్ను కొత్తగా పీడిస్తుంది. అయితే వీరాధి వీరా, నీకు సాయం చేసే వానర భల్లూక వీరుల విషయమై నాకు ఒక సందేహం ఉంది. ఆ వానర భల్లూక వీరులు రామలక్ష్మణులతో అపాయకరమైన ఈ మహాసముద్రం ఎలా దాడతారు? నీకు గరుత్మంతునకు నీ తండ్రి అయిన వాయుదేవునకు మాత్రమే సముద్రాలు దాటే శక్తి ఉంది. మరి ఈ స్థితిలో ఇంత అనితర సాధ్యమైన ఈ పని చేయడానికి ఉపాయం ఏమిటి? రావణుణ్ణి చంపి నన్ను రామునితో కలపడానికి నువ్వు ఒక్కడవే తగిన వాడవు కనుక అది నీకు కీర్తికరమే. కానీ రాముడు వచ్చి సుమిత్రబాంధవంగా రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్ళడం రాముడికి తగ్గ పని. మరి లంకాపట్నం అంతా తన నిశిత శరాలతో ధ్వంసం చేసి నన్ను తీసుకువెళితే అది రామునికి తగ్గ పని కనుక ఎలా చేస్తే రామునికి కీర్తికరమో అలా నడిపించు అని మళ్ళీ చెప్పిందిట. హనుమంతుడికి అది వినగానే సకారణంగానే కనిపించిందిట. దాని మీద అతను, దేవి
వానర భల్లూక సైన్యాలకు అధిపతి అయిన సుగ్రీవుడు చాలా గొప్ప వీరుడు. అతడు నీ విషయమై స్థిర నిశ్చయం చేసుకొని ఉన్నాడు. అనేక చోట్ల వానర సైన్యం వెంటబెట్టుకు వచ్చి రాక్షసులను నాశనం చేస్తాడు. వారందరూ అతను చెప్పినట్టు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. అంతేకాక ఎవరూ కూడా గొప్పవాళ్ళని ఇలాంటి చిన్న పనులకు పంపరు. వారందరికంటే నేను తక్కువ వాడిని కనుకనే సుగ్రీవుడు నన్ను పంపాడు. ఇంకా వారి సంగతి చెప్పడానికి ఏముంది కనుక అమ్మా, ఇక శోకించకు నువ్వు. వానరులు ఒక్క అంగలో లంకకు వచ్చేస్తారు. నరసింహులైన రామలక్ష్మణుడు కూడా నా భుజాల మీద కూర్చొని ఇక్కడికి వచ్చేస్తారు. వారు తమ బాణాలతో ఈ లంకాపట్నం అంతా నాశనం చేసేస్తారు. రావణుణ్ణి సమూలంగా సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తాడు కనుక ఇంకా విచారించకమ్మా. మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు. త్వరలోనే అగ్నిలాగా మెరుస్తున్న రాముణ్ణి నువ్వు చూస్తావు. రావణుడు చనిపోయి వెంటనే రోహిణి చంద్రుణ్ణి పొందినట్లు నువ్వు రాముణ్ణి పొందుతావు చెప్పి మళ్ళీ, మాత, ధనుష్పాణులైన రామలక్ష్మణులను త్వరలోనే నువ్వు లంకాపట్టణ ద్వారంలో చూస్తావమ్మా. గోళ్ళు కూరలు ఆయుధాలుగా సింహాలను పెద్ద పులలను మించిన వానర వీరులను కూడా నువ్వు త్వరలోనే చూడగలవు. మరి రాముడు వియోగ పరితాపంతో సింహం వాతబడ్డ ఏనుగులాగా చాలా అవస్థపడుతున్నాడు కనుక ఇంకా ఏడవకు, బెంగపెట్టుకోకు. ఇంద్రునితో శచిలాగా నువ్వు రామునితో చేరి సుఖపడతావు. రాముని కంటే గొప్పవారెవరున్నారు? లక్ష్మణ్ణి పోలిన వాడును ఎవడున్నాడు? వారిద్దరూ అగ్నితోనూ వాయువుతోనూ సాటి అయినవారు. సీతమ్మ తల్లి, రాక్షసులతో నిండి ఉన్న ఈ భయంకర ప్రదేశంలో నువ్వు ఇంకెన్నాళ్ళో ఉండవమ్మా. నేను నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతసేపు అయిందో అంతసేపటిలోనే నీ భర్త ఇక్కడికి వచ్చేస్తాడు, చూస్తూ ఉండు అని ధైర్యం నూరిపోసాట ఆమెకు. మరి తర్వాత హనుమంతుడు ఎలా వెళ్తాడు, రాముడికి ఏం చెప్తాడు, ఎలా వస్తాడు అనేది మనం రేపు కథలో తెలుసుకుందాం. మరి మీరంతా కూడా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అందరికీ తెలుసుకోవలసిన విషయం ఎంతో ఉంది ఇందులో, ఈ సుందరకాండలో. అందుకే మనం చక్కగా కొంచెం కూడా పోకుండా అన్నీ కూడా చెప్పుకుంటున్నాం మనం. ఇంకా మనం నిన్న ఏం తెలుసుకున్నాము, మనము దుఃఖం పోవడానికి ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం. అలాగే కొంతమంది కలలు కంటూ ఉంటారు. ఆ కలలకి అయ్యో ఇవాళ ఏదో జరుగుతుంది, నాకు ఈ కల వచ్చింది అని భయపడుతూ ఉంటారు. చెడ్డ కల వస్తే, మంచి కల వస్తే సంతోషపడతారు. అలాగే దుస్వప్నాలు వస్తే ఏదో జరగబోతోంది అందుకే నాకు సంకేతం అని అన్నట్టు బాధపడుతూ ఉంటారు. చాలామందికి ఎప్పుడు చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. అయితే అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ దుస్వప్న నాశనానికి రోజు 2 సార్లు 7 రోజులు అంటే 1 వారం అన్నమాట. రోజు 2 సార్లు. ఇందులో ఉన్న 27వ సర్గ ఏకాగ్రతతో చక్కగా పారాయణం చేయాలి. చేశాక రోజు శక్తి కొలది, అంటే శక్తి లేకుండా ఏమీ ఉండదు. అరటిపళ్ళు ఖర్జూరం మనం నివేదన చేయాలన్నమాట. మరి తెలుసుకున్నారు కదరా. ఇలా చేసి మనం చక్కగా ఈ దుస్వప్నాలు రాకుండా ఉండేటందుకు మనం ప్రయత్నించాలన్నమాట. మరి రేపు కలుసుకుందాం. మరి బాయ్. మీ గౌరీ పూర్ణ.